నమస్కారం మన ప్రాంతం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం నీటి మాటున అరబిందో ఆమ్నిల్ ఫార్మా కంపెనీలు ఇదే అదునుగా భావించి కంపెనీ వ్యర్థాలను వాగులు వంకల్లో వదులుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వల్ల ఆవులు కానీ మిగతా జీవరాశి అస్వస్థకు గురవుతున్నాయని, కలుషిత నీరు పంట పొలాలకి చేరడం వల్ల పొలాలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్యపైన స్థానిక ఎమ్మెల్యే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య మాట్లాడుతూ ఈ ఫార్మా కంపెనీలో ఇలా వ్యర్థాలను నీటిలో వదలడం వల్ల రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతుందని, కంపెనీలో ఇలా విషపూరిత నీరును వదలడం సరికాదని, ఈ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల అందులో జీవించే చేపల వంటి జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. కలుషిత నీరు పంట పొలాల గుండా నీరు ప్రవహించడం వల్ల పంటలన్నీ వాడిపోయాయి. ఇది గమనించిన ప్రజలు ఆ కంపెనీ వ్యర్థాలు వాగులలో వదలొద్దని, వీటిపైన ఎమ్మెల్యే త్వరలోనే చర్య తీసుకుంటారని తెలియజేశారు. మా ఊరు రాపల్లె పోలేపల్లి శివారు కంపెనీ సెజ్ సార్. ఇది మా ఈ నీళ్ళు కలిసం వలన మా ఆవులు ఖరాబ్ అయిపోతున్నాయి, పంట పొలాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ నారేస్తే నారు కూడా చచ్చిపోయింది సార్. మొత్తం ఒక 5-6 ఎకరాలు నారేసినాం, మొత్తం చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన చేను అన్న కొంచెం బతుకున్న చేను కూడా కొంత మనం ఉంటుందేమంటే ఈ నీళ్ళు పెద్ద ఎత్తున నీళ్ళు ఇడుచుకోవడం మొత్తం భూమి మొత్తం బీక్కపోయింది, అంతా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మాకు తాగనీకే నీళ్ళు కూడా లేవు సార్. మేము తాగనీకే నీళ్ళు లేవాలంటే మా ఊరి దాడి ఫిల్టర్ నీళ్ళకి పోయి తెచ్చుకోవాలి. ఈ సమస్య పైన మీరు ఎవరికైనా తెలియజేసిరా? ఎమ్మెల్యే సార్కి చెప్పాలని ఈ సార్కి చెప్పినాం. ఈ సార్ వచ్చిర్రు, వీళ్ళు చేస్తారు సార్, అంతా వీళ్ళే చెప్తాం మనం. నా పేరు బుడ్డయ్య, మాది రాయపల్లి గ్రామము, పోలేపల్లి శివార్లో మాది పొలం ఉన్నది. యాక్చువల్గా మొత్తం పైన కెమికల్ నీళ్ళు అయినాయి. వరినారు వేస్తే వరినారు చచ్చిపోతుంది. ఏదో కొద్దిగా వస్తుండే, అసలు ఇంకెక్కువ అయినాయి. ఏ మందు చల్లినా కూడా వరిసేనుకి పనిచేస్తలేదు. ఆల్రెడీ వరిసేను కానీ ఏది కానీ తాగనీక మాకు నీళ్ళతో చాలా ఇబ్బంది ఉంది. ఆల్రెడీ 1 లీటర్ నీళ్ళు తాగాలంటే కూడా ఇంటికి పోయి ఫిల్టర్ నీళ్ళు తీసుకొని తాగుతాం ఖచ్చితంగా. దూళ్ళకు గొర్రెలకు ప్రతి ఒక్క దానికి చాలా ఇబ్బంది ఉంది ఆల్రెడీ ఈ కంపెనీ వల్ల. ఇప్పుడు మరి ఈ కంపెనీ వల్ల మీకు వచ్చేసిన ఇంతకు ముందు ఎవరికేం చెప్పలేదు ఇప్పటికైతే. తీసుకొని దీన్ని మాత్రం మంచి అందరికీ ఉపయోగపడేటట్టు చేయాలంతే. కంపెనీలను వెంటనే మూసేయాలి, కంపెనీలను వెంటనే మూసేయాలి, విషవాయు వెదజల్లుతున్న కంపెనీలను వెంటనే మూసేయాలి, విషవాయు వెదజల్లుతున్న కంపెనీలను వెంటనే, ఇట్లాంటి అమీల్ అనే కంపెనీలను వెంటనే మూసేయాలి, ఇట్లాంటి విషవాయు వెదజల్లుతున్న కంపెనీలను వెంటనే మూసేయాలి, రైతులను వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే ఆదుకోవాలి, కంపెనీలను వెంటనే ఆదుకోవాలి, విషవాయు వెదజల్లుతున్న కంపెనీలను వెంటనే మూసేయాలి. ఈరోజు రాపల్లెకు చెందిన రైతులు పోలేపల్లి సెజ్జిలో దాదాపుగా 500-600 ఎకరాలు దానికి చుట్టూ ఆనుకొని ఉన్న ఈ సెజ్జుకు ఆనుకొని ఉన్న పొలాలు దాదాపుగా ఒక ఉత్తర భాగమున 400-500, దక్షిణ భాగమున మళ్ళీ ఒక 200-300, తూర్పు భాగమున మళ్ళీ అదే 600 ఎకరాలకు. ఇక్కడ మన పడమడకు చూసుకున్నా కూడా దాదాపుగా ఒక 1000 ఎకరాలకు ఉంటుంది ఈ సెజ్జు. అయితే అందులో కంపెనీస్ ఈ సెజ్జులో నుండి కొందరు రైతులు ఈ వర్షాకాలం పడ్డప్పుడు అందులో నుండి ఆ వర్షం పడ్డప్పుడు ఆ పొల్యూషన్ ఆ వర్షం నీళ్ళలో కలిసిపోవాలని చెప్పి ఆ నీళ్ళలో వదులుతారు. ఆ వదిలిన ఎంబడే వీళ్ళ పంట పొలాలు ఖరాబ్ అయ్యి అక్కడ పంటలు రాకుండా వరినారు కానీ, పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ
పశువులు కానీ మనుషులు కానీ అసలు ఎలాంటి నిరుపయోగమైన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఎంతో నష్టం రైతులకు కానీ పశువులకు కానీ. మేము అన్నట్లు ఇగో రైతులు వచ్చి ఈరోజు ఉదయం వచ్చి అన్న ఇట్లా వర్షాలు పడ్డాయి, వర్షాల నీళ్లకు ఈ కలుష్యాన్ని వదిలినరు, ఈ కలుష్యం వల్ల మాకు ఇప్పటికే ఇబ్బందులు అయినాయి, మందికి చూడనికేమేమో గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నారు కానీ వీళ్ళు వచ్చేది మొత్తం దాదాపుగా విషవాయువు అని మాకు అన్నకు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మీరు తొందరగా సెజ్ దగ్గరికి వెళ్ళండి, రైతులకి నా పాలలో రైతులకి ఎలాంటి కష్టాలు నష్టాలు జరగొద్దు, మీరు ఎక్కడున్నా తొందరగా ఉండి అంటే మేము వచ్చి చూస్తే ఈరోజు అక్కడ ఆ కంపెనీ ఆమ్నీల్ అనే కంపెనీ, అరవిందో అనే కంపెనీ విడుస్తున్న ఈ పొల్యూషన్ చూస్తే మాకు బాధేస్తూ ఉంది. ఇగో వాటర్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ వాటర్ వర్షపు నీళ్ళు పడితే అసలు ఎంత క్లారిటీ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే విషవాయువు నీళ్ళు ఎట్లా ఉంటాయో మీకు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రజానీకం. ఇక్కడ చుట్టుపక్కల మేము వ్యవసాయ ఆధారిత రైతుల కుటుంబాలకు చెందిన వాళ్ళమే దాదాపుగా ఇక్కడ. ఆ రైతుల కుటుంబాలు ఎట్లా బాగుపడతాయి, వాళ్ళకు అసలు ఆర్థికంగా ఎంతో నష్టపోయినరు. ముందే వర్షాలు పడక ఈసారి అంతంత కాలంగా ఉంటే ఈ కొద్దిపాటి వర్షాలకు పడంగానే ఇటువంటి విషవాయువు విడిచి రైతులను నడ్డి విరుస్తున్నటువంటి ఈ కంపెనీలను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎంబడే ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఇక్కడ నుండి మేము మీడియా ద్వారా ఇక్కడ వచ్చినందుకు, ఈ వర్షంలో కూడా మీడియా వాళ్ళు మాకు వచ్చినందుకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వర్షంలో కూడా లెక్క చేయక రైతులు కష్టాలు పడుతుండ్రు. ఈ రైతులకు కూడా మేము కొంత మేలు చేయాలన్న ఉద్దేశంతో మీకు కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. అయితే ఈ రైతులని మీరు కూడా ఆదుకోవాలి, దీన్ని వెలుగులోకి తేవాలి. మా పరిధి మీ పరిధి అనకుండా దీన్ని వెలుగులోకి వచ్చి సంబంధిత కలెక్టర్ గారిని మేము ఎమ్మెల్యేకి ఎలాగో చెప్తాం ఇక్కడ ఉండి, ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ఏ చర్యకు తీసుకున్నా ఈ కంపెనీని బంద్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున. కంపెనీలను వెంటనే ఇటువంటి కంపెనీలను వెంటనే జనాలకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను వెంటనే మూసివేయాలి. జనాలకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను వెంటనే, రైతులకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను వెంటనే, రైతులకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను వెంటనే, రైతులకు నష్టం కలిగిస్తున్న కంపెనీలను వెంటనే. ఈరోజు ఈ యాన్యువల్ కంపెనీ అనేది వీళ్ళు కంపెనీ యాజమాన్యము అసలు వర్షాలు పడక ముందు ఒకలాగా, వర్షం పడ్డ తర్వాత మొత్తం కాలుష్యం అనేది మొత్తం వెదజల్లి ఆల్రెడీ మేము రౌండ్ తిరిగి అక్కడ ఒక డ్రైనేజ్ గుండా ఈ బాటిల్ నింపుకొని వచ్చినాము. ఈ బాటిల్లో మొత్తం విషవాయువు పదార్థమే ఉంది. దీనికి అసలు చేయి పెడితే కూడా చేయి దురద కూడా పెడతా ఉన్నది. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి